హ్మ్, ఒకసారి ఊహించుకుందాం. ఒకవేళ ప్రభుత్వమే స్వయంగా సామాన్యులకు డబ్బులిచ్చి, బాబూ, మీ కరెంటు బిల్లును మీరే జీరో చేసుకోండి అని చెబితే ఎలా ఉంటుంది? ఆ వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అవును. అంతేగాదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ విధంగా కరెంటు బిల్లు తగ్గించి పెడుతూ ఎవరైనా ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించే అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఇది నమ్మశక్యంగా లేదు కదా, ఎక్కడో ఏదో తెరకాసుందేవో అనిపిస్తుంది. ఏంటంటే ఇది నమ్మశక్యం కాని విషయమే అయినా ప్రస్తుతం జరుగుతున్న వాస్తవం ఇదే. కరెక్టే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సైలెంట్గా జరుగుతున్నది ఖచ్చితంగా ఇదే. అందుకే ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న సోలార్ ఎనర్జీ విప్లవం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, ముఖ్యంగా జైవిక్ రెన్యూవబుల్స్ అనే సుదీర్ఘ అనుభవం ఉన్న సంస్థ డాక్యుమెంట్లను మనం పరిశీలిస్తున్నాం. ఈ ఫ్రాంచైజ్ మరియు ఛానల్ పార్ట్నర్ రిక్రూట్మెంట్ పత్రాలను ఆధారంగా చేసుకుని ఒక సామాన్యుడు కూడా సౌర విద్యుత్ రంగంలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎలా మారవచ్చో ఈరోజు చర్చించబోతున్నాం. హ్మ్. ఒకప్పుడు ఐటీ రంగం లేదా ఈ స్మార్ట్ ఫోన్ రంగం వచ్చిన కొత్తలో అవి మన జీవితాలను ఎలా మార్చేశాయో మనం చూసాం. ఇప్పుడు సోలార్ రంగం కూడా సరిగ్గా అలాంటి దశలోనే ఉండన్నది నా అభిప్రాయం. మీరు చెప్పిన పోలిక చాలా కరెక్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ టాపిక్ కేవలం ఎక్కడో పేపర్ల మీద జరిగే మార్పు గురించి కాదు, మన కళ్ళెదుటే జరుగుతున్న ఒక అతిపెద్ద ఆర్థిక పరివర్తన. ఆర్థిక పరివర్తన అంటారా? అంటే ఎలాగా? చూడండి, సాధారణంగా మనం సౌర విద్యుత్ అనగానే పర్యావరణం, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం ఇలాంటి ఊహించుకుంటాం. కాని తెర వెనుక జరుగుతున్న అసలు కథ అది కాదు. ఇదొక ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఓహో, అంటే డబ్బు కోణంలో చూడాలంటారా? అవును. విద్యుత్ ఉత్పత్తి అనేది దశాబ్దాలుగా కేవలం ప్రభుత్వాల చేతుల్లోనో లేకపోతే వేల కోట్లు పెట్టుబడి పెట్టగలిగే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల చేతుల్లోనూ బందీ అయుండేది కదా. నిజమే. మనం కేవలం కరెంటు బిల్లు కట్టే కస్టమర్లమే ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు ఇంటి పైకప్పున్న ప్రతి సామాన్యుడు తన సొంత కరెంటును తానే ఉత్పత్తి చేసుకునే స్థాయికి టెక్నాలజీ, అలాగే ప్రభుత్వ విధానాలు పూర్తిగా మారిపోయాయి. దీని వెనుక ఉన్న ఈ ఆర్థిక వ్యూహాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సరే, దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. అంటే సామాన్యుడి చేతికి పవరొస్తుందంటారు. కాని నాకో సందేహం. మనం వ్యాపారావకాశాల గురించి లోతుగా మాట్లాడుకునే ముందు అసలు ఈ సోలార్ రంగానికి ఇంత అకస్మాత్తుగా ఎందుకింత డిమాండొచ్చింది? ఏ కొత్త రంగమైనా ప్రభుత్వ అండలేకుండా ఇంత వేగంగా ముందుకు వెళ్లలేదు కదా. ఇక్కడేం జరుగుతుంది? ఆ అక్కడికే వస్తున్నాను. ఇక్కడే మనమొక ట్రిపుల్ ఇంజిన్ విజన్ గురించి మాట్లాడుకోవాలి. ఏ రంగానికైనా సరే డిమాండ్ దానంతటా అదే రాత్రికి రాత్రే రాదు. దానికొక బలమైన పునాది ఉండాలి. ఆ ట్రిపుల్ ఇంజిన్ అంటే ఏంటి? మొదటి ఇంజిన్ కేంద్ర ప్రభుత్వం. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఈ మొత్తం విప్లవానికి అసలైన పునాది. దేశవ్యాప్తంగా ఏకంగా 1,00,00,000 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చాలనేది ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం. కోటి ఇళ్ళ? వావ్! అవును. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అక్షరాల 75,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడుతోంది. ఒక్క నిమిషం. 75,000 కోట్ల రూపాయలా? కేవలం ఇళ్ల మీద ప్యానెల్స్ వేయడానికి ప్రభుత్వం ఎందుకు అంత ఖర్చు చేస్తుంది? అంటే దాని వెనుకున్న లాజిక్ ఏంటంటారు? ఇది చాలా లాజికల్ ప్రశ్న. ప్రభుత్వం ఊరికే ఈ డబ్బునలా ఖర్చేయడం లేదు కదా. బొగ్గు మీద, అలాగే బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే ఇంధనాల మీద మన దేశం ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించడమే దీని వెనుకున్న అసలు కారణం. ఓహో, అంటే మన సొంత కరెంటు మనం ఉత్పత్తి చేసుకోవడానికా? కరెక్ట్. ఇంధన రంగంలో ఆత్మనిర్భర్ భారత్లు అంటే స్వయం సమృద్ధిని సాధించడం ద్వారా దీర్ఘకాలంలో మనకు లక్షల కోట్లు ఆదా అవుతాయి. ఇది జాతీయ స్థాయి విషయం. ఇక రెండవ ఇంజిన్ రాష్ట్ర స్థాయికి వస్తే ఆ, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను తీసుకువచ్చారు. రాష్ట్రంలో సోలార్, విండ్ మరియు గ్రీన్ హైడ్రోజన్ లాంటి రంగాలలో ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలనేది ఆ పాలసీ లక్ష్యం. 10 లక్షల కోట్ల! ఇది చాలా భారీ అంకె. కాని పాలసీలు కాగితాల మీద వినడానికి చాలా అద్భుతంగానే ఉంటాయి. ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో ఒక కంపెనీ వచ్చి పెట్టుబడి పెట్టాలంటే స్థానికంగా ఎన్నో సమస్యలుంటాయి కదా. ఎలాంటి సమస్యలంటారు? అదే ఈ భూ వివాదాలు, అనుమతులు రాకపోవడం, స్థానిక అడ్డంకులు, ఇవన్నీ ఎలా దాటుతారంటారు? ఖచ్చితంగా మీరడిగింది కరెక్టే.
అక్కడే అసలు ప్రాక్టికల్ సమస్య వస్తుంది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు వేల ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇక్కడే మన మూడో ఇంజన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకంగా మారింది. అచ్చా, వారి పాత్ర ఏంటి ఇందులో? పెట్టుబడిదారులకు పూర్తి భద్రత కల్పించడం, ప్రాజెక్టులో పారదర్శకతను పెంచడం, భూ వివాదాలను వేగంగా పరిష్కరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను భారతదేశపు గ్రీన్ ఎనర్జీ పవర్ హౌస్గా మార్చాలనే పట్టుదలతో వారు పనిచేస్తున్నారు. రైట్, అర్థమైంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక దన్ను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పాలసీ విజన్, ఉప ముఖ్యమంత్రి గారి క్షేత్రస్థాయి భరోసా, ఈ ముగ్గురి విధానాలు ఒకే దిశగా ఉండటమే ఈ ట్రిపుల్ ఇంజిన్ బలం. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు బాగానే పనిచేస్తుంది. కానీ నేను ఇందాక ఒక సవాలుతో కూడిన ప్రశ్న అడిగాను. కాగితాల మీద 10 లక్షల కోట్లు, 75,000 కోట్లని కనిపిస్తాయి. కానీ ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి తన ఇంటి మీద లక్షలు ఖర్చు పెట్టి సోలార్ ప్యానెల్ వేయించుకునే పరిస్థితి నిజంగా ఉందా? అసలు సామాన్యుడికి ఈ విధానాల వల్ల ఉపయోగమేంటి? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సామాన్యుడిని ఈ వ్యవస్థలోకి తీసుకురావడానికే కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీలను తెరపైకి తెచ్చింది. సబ్సిడీలిస్తున్నారా? అవును. సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలంటే ముందుగా అయ్యే లక్షల ఖర్చు భరించడం కష్టం కాబట్టే ఆ ఖర్చును సగానికి పైగా ప్రభుత్వమే భరిస్తోంది. ఓ, అయితే ఎలాగా? ఆ లెక్కలు కొంచెం వివరిస్తారా? ఉదాహరణకు, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలనుకుంటే 30,000 రూపాయల సబ్సిడీ నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. 30,000 1 కిలోవాట్కి? అవునవును. అలాగే 2 కిలోవాట్ల సిస్టమ్ అయితే 60,000 రూపాయలు. ఇక 3 కిలోవాట్ల సిస్టమ్కు అయితే ఏకంగా 78,000 రూపాయల గరిష్ట సబ్సిడీ అందుతోంది. వావ్! 78,000 రూపాయల సబ్సిడీ అంటే అసలు చిన్న విషయం కాదు. కానీ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత ప్రతి నెల వచ్చే లాభమేంటి? లాభమేంటంటే, ఒక 3 కిలోవాట్ల సిస్టమ్ పెట్టుకుంటే దాదాపుగా నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఉత్పత్తి అవుతుంది. 300 యూనిట్లా? అవును. ఒకసారి ఆలోచించండి. ఒక సగటు మధ్యతరగతి కుటుంబం నెలకు మహా అయితే 300 యూనిట్లు వాడుకుంటోంది. అంటే వారి కరెంటు బిల్లు దాదాపు 0 అయిపోయినట్లే కదా! పగలు ఉత్పత్తి అయిన కరెంటును ఇంట్లో వాడేసుకుని మిగిలినది గ్రిడ్డుకు పంపుతారు. ఈ విధంగా ఏళ్ల తరబడి ఉచిత విద్యుత్ లభిస్తోంది. ఇది వింటుంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వమే కస్టమర్ల జేబులో డబ్బులు వేసి మరీ మీ దగ్గరకు పంపుతున్నట్లుంది. వ్యాపారులకు ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? అంతే కదా! డిమాండ్ అనేది దానంతటా అదే సృష్టించబడుతోంది. అయితే కేవలం మధ్యతరగతి వాళ్లే కాకుండా అసలు పెట్టుబడి పెట్టలేని పేద వర్గాల పరిస్థితి ఏంటి? వాళ్లకే సోలార్ అనేది ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోతుందా? లేదు లేదు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ వర్గాలకు చెందిన దాదాపు 30 లక్షల ఇళ్లకు ఉచితంగా సోలార్ సిస్టమ్స్ మంజూరు చేసే భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. 30 లక్షల ఇళ్లకు ఉచితంగానా? అవును. ఈ పథకం కింద మే 2026 నాటికే ఏకంగా 2 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీనికోసం ఇప్పటికే 1.2 గిగావాట్ల ప్రాజెక్టులను కేటాయించడం కూడా జరిగిపోయింది. ఒక్క నిమిషం. 1.2 గిగావాట్లు అంటే మన శ్రోతలకు, సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎంత విద్యుత్ ఇది? అంటే 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్లు. 1.2 గిగావాట్లు అంటే ఒక మోసరు జనాభా ఉన్న కొన్ని వందల ఊర్లకు లేదా ఒక పెద్ద నగరానికి పూర్తిగా సరిపడేంత విద్యుత్. అబ్బా! అదంతా కేవలం ఇళ్ల పైకప్పుల మీదే ఉత్పత్తి కాబోతోందన్నమాట. ఇది ఎంత భారీ ప్రాజెక్టో మనం ఊహించవచ్చు. ఖచ్చితంగా. కానీ నాకిక్కడ ఒక పెద్ద డౌట్ వస్తోంది. వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక పక్క సబ్సిడీలిచ్చి కొనేలా ప్రోత్సహిస్తున్నారు, ఇంకో పక్క ఉచితంగా సిస్టమ్స్ ఇచ్చే ప్రాజెక్టులను వేల సంఖ్యలో తీసుకొస్తున్నారు. కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే ప్రభుత్వం ఇంతగా నెత్తికెత్తుకుని ఫ్రీగా ఇస్తుంటే ఎక్కడో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా? ప్రాబ్లం అంటే? అదే, ఇంత భారీ డిమాండ్ అకస్మాత్తుగా పుట్టుకొచ్చినప్పుడు ఏ అనుభవం లేని వాళ్లు కూడా డబ్బుల కోసం ఈ రంగంలోకి దిగి నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం లేదా? ఫ్లై బై నైట్ ఆపరేటర్లంటారు గదా, నాణ్యత లేని ప్యానల్స్ తెచ్చి ఇళ్ల మీద పిచ్చి పిచ్చిగా బిగించేస్తే కస్టమర్ల పరిస్థితి ఏంటి? మీరు చాలా ప్రాక్టికల్ పాయింట్ లాగారు. ఏ రంగంలోనైనా డిమాండ్ అకస్మాత్తుగా పెరిగినప్పుడు ఇలాంటి రాత్రికి రాత్రి పుట్టుకొచ్చి లాభాలు దండుకుని పారిపోయే కంపెనీలు వస్తుంటాయి. సోలార్ విషయంలో నాణ్యతా లోపం జరిగితే అది చాలా పెద్ద ప్రమాదం. అవును, కరెంట్తో ఆడే ఆటక బానా? అవును. చౌకబారు విదేశీ ప్యానెల్స్ తెచ్చిపెడితే అవి 2 ఏళ్లకే పాడైపోతాయి. సరిగ్గా బిగించకపోతే వర్షం వచ్చినప్పుడు ఇంటి పైకప్పుల నుంచి నీళ్లు కారే ప్రమాదముంటుంది. వైరింగ్ సరిగ్గా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవుతుంది.
కస్టమర్ల నమ్మకం ఒక్కసారి పోతే ఈ మొత్తం ప్రభుత్వ లక్ష్యమే దెబ్బతింటుంది. మరి ఈ గందరగోళాన్ని, ఈ రిస్క్ను ఎలా అరికడతారు? ఒక సామాన్యుడికి ఏది మంచి ప్యానెల్, ఏది చెడ్డది అని ఎలా తెలుస్తుంది? ఇక్కడే అసలైన వ్యాపార సంస్థల పాత్ర మొదలవుతుందా? ఖచ్చితంగా. సరిగ్గా ఇక్కడే మనం మాట్లాడుకుంటున్న జైవిక్ రెన్యూవబుల్స్ లాంటి సుదీర్ఘ అనుభవమున్న సంస్థల అవసరం మార్కెట్కు ఎంతైనా ఉంటుంది. మార్కెట్లోకి ఎవరెవరో వస్తుంటారు, పోతుంటారు. కానీ జైవిక్ రెన్యూవబుల్స్కు ఈ సౌర విద్యుత్ రంగంలో 15 ఏళ్ల అపారమైన అనుభవం ఉంది. 15 ఏళ్ళు అంటే తక్కువగాదు. అవును. వారు ఢిల్లీలో తమ ప్రయాణాన్ని ప్రారంభించి ఈరోజు దేశవ్యాప్తంగా విజయవంతంగా విస్తరించారు. ఒక కొత్త ఫ్రాంచైజీ లేదా ఛానల్ పార్ట్నర్ ఈ వ్యాపారంలోకి వచ్చినప్పుడు వారికి జైవిక్ లాంటి కంపెనీ ఇచ్చే అతిపెద్ద భరోసా స్థిరత్వం. వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉండి ఎన్నో మార్పులను దగ్గరుండి చూశారు. స్థిరత్వం అనేది ముఖ్యం, సరే. కానీ ఒక బిజినెస్ పార్ట్నర్కు జైవిక్ వల్ల కలిగే ప్రాక్టికల్ లాభమేంటి? అంటే ప్యానెల్స్ సప్లై చేయడం వరకేనా వారి బాధ్యత? ఎందుకంటే సోలార్ అంటేనే చాలా టెక్నికల్ వ్యవహారం. పైగా ప్రభుత్వ సబ్సిడీలనగానే బోలెడంత పేపర్ వర్క్ ఉంటుంది కదా ఆఫీసుల చుట్టూ. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేమిటంటే జైవిక్ సంస్థ కేవలం పరికరాలమ్మేసి చేతులు దులుపుకోదు. వారు తమ భాగస్వాములకు ఒక పూర్తి బిజినెస్ ఎకోసిస్టమ్ను అందిస్తారు. బిజినెస్ ఎకోసిస్టమ్ అంటే వ్యాపారమంటే కేవలం కస్టమర్ ఇంటిమీద ప్యానెల్ బిగించడం కాదు కదా. ఆ కస్టమర్కు ప్రభుత్వ సబ్సిడీ రావాలి, దానికి నేషనల్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చెయ్యాలి, ఒక సామాన్యుడికి ఆ వెబ్సైట్లోకి వెళ్లి టెక్నికల్ వివరాలు నింపి గ్రిడ్ అప్రూవల్స్ తీసుకురావడమనేది చాలా తలనొప్పి వ్యవహారం. ఆ డాక్యుమెంటేషన్ అంతా జైవిక్ సంస్థ మార్గదర్శకత్వంలోనే జరుగుతుంది. అదైతే నిజంగా చాలా పెద్ద ఊరట అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగలేక, ఆన్లైన్ అప్లికేషన్లు అర్థంగాక చాలామంది ఇలాంటి అద్భుతమైన స్కీమ్స్కు దూరంగా ఉండిపోతారు. అంతేకాకుండా ఇంకో పాయింట్ ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎన్ఆర్ఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ గుర్తింపు పొందిన వెండర్ ఎంపానల్మెంట్ను జైవిక్ సంస్థ కలిగి ఉంది. ఓహో, అంటే ఎవరెవరో వచ్చి బిగించడానికి వీల్లేదా? వీల్లేదు. ఇలా ప్రభుత్వ గుర్తింపు ఉన్న చట్టబద్ధమైన సంస్థలు మాత్రమే ఈ సబ్సిడీ ప్రాజెక్టులను చెయ్యాలి. రైట్. అంటే ప్రభుత్వం కూడా నాణ్యత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందన్నమాట. అంటే మన దేశంలో తయారైనవా? సరిగ్గా చెప్పారు. డీసీఆర్ అంటే డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్. సోలార్ సెల్స్ మరియు మాడ్యూల్స్ ఖచ్చితంగా భారతదేశంలోనే తయారై ఉండాలి. ఎందుకు ఈ నిబంధన పెట్టారు? ఎందుకంటే బయటి దేశాల్నించి వచ్చే అత్యంత చౌకైన నాణ్యత లేని ప్యానెల్స్ను అడ్డుకోవడానికి, అలాగే మన దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి. ఎవరైనా అవగాహన లేని వ్యాపారి కాస్త డబ్బులు మిగులుతాయి కదా అని డీసీఆర్ కాని ప్యానెల్స్ బిగిస్తే ప్రభుత్వ పోర్టల్లో ఆ సబ్సిడీ వెంటనే రిజెక్ట్ అయిపోతుంది. అప్పుడు కస్టమర్ నష్టపోతాడు కదా. ఖచ్చితంగా. అందుకే జైవిక్ రెన్యూవబుల్స్ కేవలం ఈ నాణ్యతా ప్రమాణాలు ఉన్న డీసీఆర్ మాడ్యూల్స్ను మాత్రమే ఉపయోగిస్తుంది. దీనివల్ల కస్టమర్కు ఖచ్చితంగా సబ్సిడీ వస్తుందన్న గ్యారంటీ ఉంటుంది, అలాగే భాగస్వాములకు కస్టమర్ల పట్ల నమ్మకం కూడా పెరుగుతుంది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. సాంకేతికత, ప్రభుత్వ డాక్యుమెంటేషన్, నేషనల్ పోర్టల్ రిజిస్ట్రేషన్లు, క్వాలిటీ ప్యానెల్స్ ఇవన్నీ జైవిక్ సంస్థే చూసుకుంటున్నప్పుడు మరి వారితో చేతులు కలిపే ఫ్రాంచైజీ లేదా ఛానల్ భాగస్వాములకు ఆదాయం ఎలా వస్తుంది? వాళ్ల పాత్ర ఏంటి? అసలు ఈ వ్యాపార నమూనా ఎలా పనిచేస్తుందంటారు? ఇది చాలా అద్భుతంగా డిజైన్ చేసిన బిజినెస్ మోడల్ అండి. భాగస్వాములకు ఆదాయం రావడానికి 1-2 కాదు, అనేక మార్గాలున్నాయి. ఏంటవి? మొదటిది నేరుగా ఇళ్లపై సోలార్ సిస్టమ్స్ ఇన్స్టలేషన్ సేల్స్ చేయడం. ఎవరైనా కస్టమర్కు ఈ స్కీమ్ గురించి వివరించి వారికి సిస్టమ్ అమర్చినప్పుడు ప్రతి ఇన్స్టలేషన్పై ఆ భాగస్వామికి నిర్ణీత సేల్స్ కమిషన్లు వస్తాయి. ముందుగా మనం చెప్పుకున్నట్లు లక్షలాది ఇళ్లకు సోలార్ అవసరం ఉంది కాబట్టి ఒక్కసారి మార్కెట్లోకి వెళ్లి నెట్వర్క్ పెంచుకుంటే ఇదొక నిరంతర ఆదాయ మార్గం. ఓకే, ఇళ్ల మీద ప్యానెల్స్ వేయడమనేది బానే ఉంది. కానీ దీనికొక పరిమితి ఉంటుంది కదా. ఊళ్ళో ఇళ్ళు అయిపోతే వ్యాపారం ఆగిపోతుంది. మరి పెద్ద పెద్ద బిజినెస్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఫ్యాక్టరీల సంగతేంటి? వాళ్లకి కరెంటు బిల్లులు లక్షల్లో వస్తుంటాయి. అక్కడ ఈ వ్యాపార అవకాశం లేదా? ఖచ్చితంగా ఉంది. మీరడిగింది రెండవ అతిపెద్ద ఆదాయ మార్గం. అవే వాణిజ్య లేదా కమర్షియల్ ప్రాజెక్టులు. ఈ రోజుల్లో ఎంఎస్ఎంఈలు అంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఈ కమర్షియల్ కరెంటు బిల్లులే.
ఫ్యాక్టరీలు నడపడానికి వచ్చే ఆ భారీ విద్యుత్ బిల్లులు వారి లాభాలను పూర్తిగా తినేస్తున్నాయి. అవును, కమర్షియల్ యూనిట్ రేటు చాలా ఎక్కువ కదా. అవును. అందుకే ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఈ పరిశ్రమలు సోలార్ వైపు మళ్లేలా ఎన్నో ప్రోత్సాహకాలిస్తోంది. పన్ను రాయితీలు, ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్ లాంటివి అందిస్తోంది. అంటే ఆ చిన్న పరిశ్రమల యజమానులు ఎలాగైనా కరెంటు బిల్ తగ్గించుకోవాలి కాబట్టి ఈ సబ్సిడీలు కూడా తోడైతే ఖచ్చితంగా సోలార్ వైపు చూస్తారన్నమాట. కరెక్ట్. ఒక చిన్న ఇల్లు అయితే 2 లేదా 3 కిలోవాట్లు ఉంటుంది. అదే ఒక పరిశ్రమ అయితే 50 కిలోవాట్లు, 100 కిలోవాట్ల సిస్టమ్స్ అవసరమవుతాయి. ఇవి చాలా పెద్ద ప్రాజెక్టులు. ఒక ఫ్రాంచైజ్ పార్ట్నర్ ఇలాంటి కమర్షియల్ ప్రాజెక్ట్ ఒక్కటి పట్టినా వారికొచ్చే లాభం మార్జిన్ చాలా పెద్ద. క్లీన్ ఎనర్జీ పాలసీ ఈ పరిశ్రమలు సోలార్ వైపు మళ్లేలా ఎన్నో ప్రోత్సాహకాలిస్తోంది. పన్ను రాయితీలు, ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్ లాంటివి అందిస్తోంది. అంటే ఆ చిన్న పరిశ్రమల యజమానులు ఎలాగైనా కరెంటు బిల్ తగ్గించుకోవాలి కాబట్టి ఈ సబ్సిడీలు కూడా తోడైతే ఖచ్చితంగా సోలార్ వైపు చూస్తారన్నమాట. కరెక్ట్. ఒక చిన్న ఇల్లు అయితే 2 లేదా 3 కిలోవాట్లు ఉంటుంది. అదే ఒక పరిశ్రమ అయితే 50 కిలోవాట్లు, 100 కిలోవాట్ల సిస్టమ్స్ అవసరమవుతాయి. ఇవి చాలా పెద్ద ప్రాజెక్టులు. ఒక ఫ్రాంచైజ్ పార్ట్నర్ ఇలాంటి కమర్షియల్ ప్రాజెక్ట్ ఒక్కటి పట్టినా వారికొచ్చే లాభం మార్జిన్ చాలా పెద్దదిగా ఉంటుంది. లాభాలు బానే ఉన్నాయి, కానీ నాకో చిన్న సందేహం. ఒకసారి కస్టమర్కు ప్యానెల్ అమ్మేసి బిగించేస్తే కథ అయిపోయినట్లే కదా. వాళ్ళు మళ్ళీ మళ్ళీ కొనే సబ్బులు, పేస్టుల్లాంటి వస్తువు కాదు కదా ఇది. ఒకసారి వేస్తే 25-10 ఏళ్లు పైకప్పు మీద ఉండిపోతుంది. మరి వ్యాపారికి నిరంతర ఆదాయం ఎలా వస్తుంది? కొత్త సేల్స్ లేకపోతే వ్యాపారం పడిపోదా? ఇక్కడే ఈ వ్యాపారంలోని గొప్పతనం దాగి ఉందండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సోలార్ సిస్టమ్ అమర్చిన తర్వాత 5 ఏళ్ల పాటు దానికి నిర్వహణ సేవలు అంటే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అందించాలి. నిర్వహణ సేవలా అంటే ఏంటి? ఈ నిర్వహణ ఒప్పందాలు ఆ ఫ్రాంచైజ్ భాగస్వామికి ఆదాయం ఎక్కడికీ చేజారిపోకుండా చూసుకుంటాయి. ఒక్క నిమిషం, ఇది వింటుంటే నాకు నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ లాంటి సబ్స్క్రిప్షన్ మోడల్ గుర్తొస్తోంది. అవునా? ఎలాగా? అంటే మనం ఒకసారి నెట్ఫ్లిక్స్ అకౌంట్ తీసుకుంటే ప్రతి నెలా ఎలాగైతే సబ్స్క్రిప్షన్ డబ్బులు కడుతుంటామో ఇక్కడ కూడా కస్టమర్కు సిస్టమ్ అమర్చిన తర్వాత ఈ 5 ఏళ్ల నిర్వహణ ఒప్పందం ద్వారా వ్యాపారికి ఒక స్థిరమైన నిరంతర ఆదాయం వస్తుందన్నమాట. దీన్నే ఇంగ్లీష్లో రికరింగ్ ఇన్కమ్ అంటారు కదా. అవునవును. అంటే ఇదొకసారి అమ్మేసి వదిలేసే వస్తువు కాదు. వ్యాపారంలో ఒకవేళ కొత్త సేల్స్ రాకపోయినా సరే ఈ పాత కస్టమర్ల మెయింటెనెన్స్ ద్వారా ఖచ్చితంగా కొంత డబ్బు వస్తూనే ఉంటుంది. ఇది నిజంగా అద్భుతమైన అవకాశం. మీరు చెప్పిన ఈ పోలిక 100కి 100 పాళ్లు సరైనది. హార్డ్వేర్ అమ్మకం ద్వారా వచ్చే లాభం ఒక ఎత్తు అయితే, ఈ సర్వీస్ ద్వారా వచ్చే ఆ స్థిరమైన ఆదాయం మరో ఎత్తు. ఏ వ్యాపారంలోనైనా ఈ రికరింగ్ రెవెన్యూ అనేది చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. వీటన్నిటికీ తోడు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మోడల్ సోలార్ విలేజ్ అనే కార్యక్రమం జరుగుతోంది. అంటే ప్రభుత్వమే ఒక ఊరిని ఎంచుకుని దాన్ని పూర్తిగా సోలార్ గ్రామంగా మారుస్తోంది. దీనివల్ల ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ అవుతోంది. అంటే లీడ్స్ అవే వస్తాయి. ఒక వ్యాపారికి దొరికే అత్యుత్తమ సపోర్ట్ ఇది. ఇదంతా సారాంశంగా చూస్తే శ్రోతలు ఒక విషయం గమనించాలి. ఒక పక్క జాతీయ స్థాయిలో పీఎం సూర్య ఘర్ యోజన కింద 75,000 కోట్లకు పైగా బడ్జెటుంది. రాష్ట్ర స్థాయిలో ఏమో 10 లక్షల కోట్ల పెట్టుబడులతో ముఖ్యమంత్రి గారి క్లీన్ ఎనర్జీ పాలసీ ఉంది. దానికి తోడు భద్రతనిస్తున్న ఉప ముఖ్యమంత్రి గారి పట్టుదల కూడా ఉంది. అవును, అదొక వైపు. ఇంకో పక్క సామాన్యులకు అందుతున్న 78,000 రూపాయల వరకు సబ్సిడీ, ఉచిత విద్యుత్. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరైనా ఒడిసిపట్టుకోవాలంటే వాళ్లకు అండగా 15 ఏళ్ల అనుభవం, పక్కా బిజినెస్ ఇకోసిస్టమ్, డాక్యుమెంటేషన్ సపోర్ట్ ఉన్న జైవిక్ రెన్యూబుల్స్ లాంటి సంస్థ, ఇవన్నీ ఒకే దారిలో కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో సోలార్ వ్యాపారం ఇప్పుడు ఎంత పటిష్టంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ సమయంలో ఈ సమాచారాన్ని కేవలం ఒక వార్తగానో, మనకు సంబంధం లేని విషయంగానో వదిలేయకూడదు అని నా అభిప్రాయం. మరేం చేయాలంటారు? ఎవరైతే సొంతంగా ఒక వ్యాపారం ప్రారంభించి స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఇదొక సువర్ణ అవకాశం. వేగంగా వృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమలో సరైన సమయంలో జైవిక్ లాంటి సరైన అనుభవజ్ఞులైన భాగస్వాములతో అడుగుపెట్టడం ద్వారా ఎవరైనా ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగవచ్చు. నిజమే. వారు ఒక జిల్లా ఫ్రాంచైజ్ పార్ట్నర్గానో లేదా ఒక సిటీ ఛానల్ పార్ట్నర్గానో మారి సమాజానికి మంచి చేస్తూనే ఆర్థికంగా కూడా ఈ సోలార్ విప్లవంలో భాగస్వాములు కావచ్చు. 100% కరెక్ట్. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడమే వ్యాపారంలో మొదటి విజయం అని అంటారు కదా. దశాబ్దాల క్రితం
ఐటీ బూమ్ వచ్చినప్పుడు ఎవరు ముందుగా అడుగుపెట్టారో వారే ఇప్పుడు మార్కెట్ లీడర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా సౌర విద్యుత్ వంతు వచ్చింది. అవును, సందేహం లేదు. అయితే శ్రోతలు ఈ విశ్లేషణను ముగించే ముందు ఒకసారి భవిష్యత్తులోకి తొంగిచూస్తూ ఒక విషయం గురించి ఆలోచించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాల ప్రకారం చూస్తే రేపు రాబోయే 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనూ ప్రతి ఇల్లు సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని ఒక చిన్న విద్యుత్ కర్మాగారం లేదా పవర్ ప్లాంట్లా మారిపోతే అసలు ఏమవుతుంది? అదొక పెద్ద ప్రశ్న. అవును, అసలు మన వీధుల్లో ఉన్న పాత కరెంటు స్తంభాలు, తీగలు, ఆ పెద్ద పెద్ద గ్రిడ్ల పరిస్థితి ఏమవుతుంది? బహుశా భవిష్యత్తులో మన అవసరాలకు పోగా మిగిలిన కరెంటును మన పక్కింటి వాళ్లకో లేక ఎదురింటి వాళ్లకో నేరుగా యాప్ ద్వారా అమ్ముకునే రోజు వస్తుందేమో కదా? అవునవును, వస్తుంది ఖచ్చితంగా. దీన్నే పీర్ టు పీర్ ఎనర్జీ ట్రేడింగ్ అంటారు. ఇలా ప్రతి ఇల్లు ఒక పవర్ స్టేషన్ అయితే అసలు ఈ ఎనర్జీ మార్కెట్ ఇంకెంత పెద్ద విప్లవం సృష్టిస్తుందో దీని గురించి కాస్త లోతుగా ఆలోచించండి.